కనపడుతుంది అనేది ఈరోజు వచ్చిన సామెత కాదు. పచ్చ కవర్లో ఉన్న వాళ్ళకి ఊరంతా పచ్చగా కనపడుతుంది. అది ఆ సామెత 100% వీళ్ళు ఏదైతే మాట్లాడతారో ఇవన్నీ కూడా మనకి మనం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం వద్దాం. 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫ్లైట్లు, ఆయన ప్రైవేట్ విజిట్స్, ఆ విజిట్స్లో జరిగింది ఈరోజు సేమ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరుగుతుంది అనే ఒక దీంతో మాట్లాడటం. దీనికి ఏమీ బేస్ ఏం లేదండి. వాళ్ళ నాయకుడు తీసుకెళ్ళి ఆ డబ్బంతా ఎలా తీసుకెళ్ళాడు, ఎలా కన్వర్ట్ చేశాడు, ఎలా దాచాడు అనే దాని మీదే ఇప్పుడు అలాగే జరుగుతుంది అని అనుకుంటే మనం ఎందుకు ఊహాగానాలు కాదండి. వాళ్ళ నాయకుడు పక్కాగా చేశాడు. అది కాదు కరెక్టే, అది నాయకుడు పక్కాగా చేశాడని అంటే ఇప్పుడు మనకు తెలిసిన లాంగ్వేజ్లోనే మనం మాట్లాడతాం. ఇప్పుడు మా లాంగ్వేజ్, మా కూటమి లాంగ్వేజ్ ఏంటి? అభివృద్ధి. ఏది ఇప్పుడు ఒక దేశం మేము మళ్ళీ మొత్తం రిపోర్ట్ తీసుకుంటాం. ఒక అవినీతి దేశం, అత్యంత అవినీతి దేశం ఇప్పుడు సింగపూర్ అని చెప్పి ఆయన ఒకటి మాట్లాడాడు. మేమేం మాట్లాడుతున్నాం? అవినీతి రహిత దేశం సింగపూర్ అని మాట్లాడుతున్నాం. గూగుల్లోకి వెళ్తే వస్తుంది. ఎంతమంది గూగుల్లోకి వెళ్తారు? ఇప్పుడు వాళ్ళకంటూ ఒక కొంతమంది పీపుల్ని వాళ్ళు మాన్యువల్లో నింపుతారు. వాళ్ళు నింపాలంటే ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పి అవతల వాళ్ళని పూర్తిగా ఆ చట్టంలోకి తిప్పుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఆ ట్రాన్స్లోనే ఓట్లు వేయించుకుంటూ ఉంటారు. ఆ ట్రాన్స్లోనే పార్టీని నడుపుకుంటుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్లో చేసుకునే పనులన్నీ కూడా ఈ ఫ్రంట్లోని కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఆ ట్రాన్స్లో తీసుకెళ్లే పరిస్థితి. ఆ ట్రాన్స్లో తీసుకెళ్ళడానికి అవసరమైన పేపర్లు, అవసరమైన మీడియాని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అంతే కదా? మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన ఒక రోడ్డు గురించి నేను మాట్లాడతా. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు. అనకాపల్లిలో ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి వారం కూడా ఇదిగో వచ్చేస్తున్నాను, అదిగో చేసేస్తున్నాను అని చెప్పేవాడు. ఇప్పుడు వరకు ఆయన దిగినంత వరకు చేయలేకపోయాడు. కనీసం గోతులు కూడా కప్పలేకపోయాడు. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ 3-4 నెలల్లోనే లోకేష్ గారితో శంకుస్థాపన చేయించి ఫుల్గా పరిగెట్టిస్తున్నాం. ఆ అభివృద్ధిని పరిగెట్టిస్తున్నాం. అదొకటే కాకుండా ఏది అవసరం, ఎలా అవసరం అనే దాని మీద పరిగెట్టిస్తున్నాం. ఎప్పుడో 18 సంవత్సరాల నుంచి డిలేడ్గా వెళ్తున్న అనేకమైన భూ సమస్యలకి, నిర్వాసితుల సమస్యలు అన్నిటికీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాం. ఏమండి, అన్నిటికీ ఈ క్లియర్ చేసిన తరుణంలో ఈరోజు మా దగ్గర ల్యాండ్ కూడా లేదు. ఎందుకంటే క్లియర్ చేసి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఈరోజు ఇండస్ట్రియలిస్టులు బోల్డ్ మంది ముందుకు వచ్చి ఆ నమ్మకం, బ్రాండ్ నమ్మకం, ఇదేంటంటే బాబు గారి మీద నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, మోడీ గారి మీద నమ్మకంతో ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. మీకు తెలిసే లేదు, అత్యంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ 1,85,000 కోట్లు ఎన్టీపీసీ ఇన్వెస్ట్మెంట్ మా దగ్గరే. మరి ఇవన్నీ రకరకాలుగా ఎందుకు వస్తాయి? అక్కడ కావాల్సిన ఎమ్యూనిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసాం ఈ 1 yearలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా కాన్స్టిట్యున్సీ వైపు చూశారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదే కాన్స్టిట్యున్సీ పక్క కాన్స్టిట్యున్సీ అయిన అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా అయ్యి, మంత్రిగా అయ్యి, ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ అయ్యి కూడా కనీసం రోడ్డు కూడా రిపేర్ చేయించలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆ రోజు ఉన్నాడు. ఈరోజు ఏమంటాడంటే ఎన్టీపీసీ మా టైంలోనే వచ్చింది. ఎన్టీపీసీ మీ టైంలో వచ్చింది, కానీ మీ టైంలోని జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ ఏం చేశాడు? ఆ 1,200 ఎకరాలు మాకు ఇచ్చేయండి అంటే, డబ్బులు కట్టండి ఇస్తామంటే, లేదు మేము అమ్ముకొని మీకు డబ్బులు ఇస్తామనంటే ఎన్టీపీసీ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఎవరికి నమ్మకం లేదు. అమ్ముకుంటామేంటి? దేనికోసం అమ్ముకుంటాం? 1,200 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఇచ్చేయండి, అందులో 7,000 ఎకరాలు ఉందా, ఇవన్నీ అమ్మేసుకుంటాం. ఇది నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరు చూసే విధానం వేరు, మీరు చూసే దృష్టి వేరు, మేము చూసే దృష్టి వేరు. మీ అనుభవాలు వేరు, మా అనుభవాలు వేరు. మీ అనుభవం దాచుకో అనే అనుభవాలు మీవి, మావి. మేము రోజు కష్టపడి పొద్దున్న ఎన్ని గంటలు కష్టపడుతున్నాం, ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం, ఎంతమంది పేదవాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం, ఎంతమంది మధ్యతరగతి వ్యక్తులని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తున్నాం, ఎంతమంది యువతని మేము అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాం, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్. మేము మాట్లాడే మాటలన్నీ ఇలాగే ఉంటాయి, మేము చేసే చేతలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ అంటాం, ఉద్యోగాలు అంటాం, సాఫ్ట్వేర్ అంటాం. మా లాంగ్వేజ్ ఆయన కూడా ఉన్న వాళ్ళకి ఇప్పుడు
అరే ఎందుకు నచ్చుతుంది? వాళ్ళ స్కూల్ వేరండి సార్, వాళ్ళ స్కూల్ వేరు. ఈరోజు ఒక మద్యం వచ్చింది అంటే, ఒక బ్రాండ్ వచ్చిందంటే ఆ బ్రాండ్ ఏంటి, దాని సంగతి ఏంటి, అది మనకి ఆ ప్రజలకి మంచిదా కాదా, లేదంటే దాన్ని బ్యాన్ చేయాలి, ఇలాంటివి మా స్కూల్లో ఉంటాయి. వాళ్ళ స్కూల్లో ఏదైతే పోనీయండి, రోడ్డు మీద మీరు కలిపేసి దాని మీద ఒక స్టిక్కర్ అంటించేసి తోసేయండి, అయ్యే అమ్మాలని చెప్పండి, అవి 100 రూపాయలు 400 అమ్మన్నట్టు దానికి ఒక స్టోరీ చెప్తాం. ఇది ఎక్కువగా రేట్ ఎక్కువ పెంచడం వల్ల తగ్గిపోతారు జనాలని. ఈరోజు బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు కన్నా బ్రెయిన్ స్ట్రోకులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? లివర్లు పోతున్నాయి, అన్ని కిడ్నీలు పోతున్నాయి, అన్ని పోయి గుళ్ళైపోయారు. 5 సంవత్సరాలు 2019, 24 మధ్యలో కరోనాతో పాటు ఇవి కూడా జరగడం వల్ల ఈ మొత్తం బాడీస్ అన్నీ కూడా, యువత బాడీస్ అన్నీ కూడా, ప్రతి ఒక్కరి బాడీస్ గుళ్ళైపోయి ఈరోజు ఎంతోమంది చనిపోవడానికి కారణం మా బొజ్జన్న మా అన్న చెప్పినట్టు వీళ్ళు హత్య చేసినట్టే. వీళ్ళు హత్యలు చేసినట్టే, వీళ్ళు ఉరి తీయాలి, 100% ఉరి తీయాలి, ఎట్టి పరిస్థితులు అందరూ, ఇంకొక డౌటే లేదు. అంటే ఎవరికి ఆ యూత్ ని ఎవరైతే మనం అభివృద్ధిలో వాళ్ళ కీలక భాగస్వాములో వాళ్ళందరినీ నిర్వీర్యం చేసేయాలి. కొంతమందిని ఏదో 4,000కి 5,000కి ఎక్కడో సర్దేయాలి, కొంతమందిని నిర్వీర్యం చేసేయాలి, కొంతమందినేమో ఇదిగో మీ ఫోన్లు గన్లా వాడుకోండి, కత్తులు పట్టుకుని తిరగండి అని మొత్తం వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసేయాలి ఆ యువతని. సో దట్ ఏంటి, అప్పుడు ఆయన అనుకున్న దానికి వాడుకోవచ్చు కదా వాళ్ళందరినీ. గంజాయి బ్యాచ్ కూడా ఉన్నారు మళ్ళీ. సార్ నేను అందుకనే అంటున్నా, నేను అంటుంది ఏంటంటే పెద్ద పెద్ద డెన్నర్లో ఏం జరుగుతుంది, కొంతమందిని అపాయింట్ చేసుకుంటారు, వాళ్ళకి ఏదో బిచ్చంలాగా భోజనాలు పెడతారు, మందు పోస్తారు, ఏమంటే వాళ్ళు అలాగ తిరుగుతుంటారు, ఏ పని ఉండదు, అలా తిరుగుతుంటారు గంజాయిలతోని వాళ్ళతోని. వాళ్ళందరినీ కూడా పెద్ద ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటారు. దేనికి? ఒక్క రాజు, వాళ్ళున్న అందరిలో ఎవడైతే డాన్ ఉన్నాడో ఆ డాన్ కోసమే. వీళ్ళెవ్వరికి ఏమి ఉండదండి, వీళ్ళందరికీ ఓన్లీ అలాగా రాలుస్తూ ఉంటారు, భోజనాలు పెడుతుంటారు, మందు పోస్తూ ఉంటారు, మాటిన్నోడు మాటింటాడు, లేనోడు చంపుతాడు, ఎవరో ఈయన చంపరా అంటే ఆయన చంపుతా. అది మనం చూసిన డాన్లు డెన్లు ఉన్న పరిస్థితి. దీనికి ఎటువంటి అతీతం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అందులో పూర్తిగా ప్రతి ఒక్కరికి అందులోనే అదేదో ఆ పాపంలో తల ఒకరికి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, అందులో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మేము అంటుంది, మీరు ఇప్పుడు వరకు 1 ఇయర్లో ఎంత అయింది, ఎంతమంది ఏంటి అని చదువుకుంటుంటారు. అంటే 500 మందిని లోపల వేశారు, ఇంతమందిని ఇది చేశారు, అరాచకాలు చేశారు, ఇది చేశారు. మీరు పేపర్ ఇవ్వండి అంటే ఇవ్వడానికి ఉండదు, జస్ట్ మాట్లాడతారు. దాని మీద ఏమంటే బేస్ కానీ ఆధారాలు కానీ ఏమి ఉండవు. ఆ బేసు ఇప్పుడు అదే మాట్లాడితే దాన్ని హైలైట్ చేయటం, సోషల్ మీడియాలో పంపించడం, అవునా ఏంట్రా నాయన అంటే ఏమి ఉండదు. ఇప్పుడు ఎవడైతే దొంగతనం చేశాడో మేము ఆ రోజే చెప్పాం, ఢిల్లీ మద్యం స్కామ్ కన్నా 100 రెట్లు పెద్ద స్కామ్ ఆంధ్రాలో జరుగుతుంది అని ఆ రోజే మనం చెప్పాం. అది ఈ రోజుకి కూడా అలాగే. చిన్న బ్రేక్ తీసుకుంటా. విజయ్ గారు, మీరు అన్నారు కదా ఢిల్లీ మద్యం స్కామ్ కన్నా చాలా పెద్దది. బట్ నాట్ ఓన్లీ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, ఇంకా తవ్వే కొద్దీ దీని లింక్డ్గా ఇంకా మిగతా స్కామ్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో వాళ్ళకి అన్ని దారులు మూసుకుపోతున్నాయి అని అర్థమవుతుంది. విజయ్ గారు, ఒక బ్రేక్ తర్వాత ఆ స్కామ్ల విషయం మాట్లాడుకుందాం. షార్ట్ బ్రేక్. రాష్ట్రంలో ఎవరైతే భయపడప్పుడు ప్రభుత్వం చేసిన వ్యవహారాలతో లేకపోతే బెదిరింపులతో పారిపోయారో, ఒకటి వాళ్ళని కన్విన్స్ చేసి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు